దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని అనుసరించి ప్రతిదీ కూడా వాక్యములో ఉన్న దాని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని యేసు ప్రభు చెబుతున్నాను. ఐ హ్యావ్ కమ్ టు ఫుల్ఫిల్ ద లా. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది 4వ వచనం, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆసువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు యొక్క విషయమై దేవుని యొక్క కుమారుడని, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. యేసే క్రీస్తు అని, క్రీస్తే ప్రభు అని ప్రకటిస్తున్నాడు. పిల్లరా, అపోస్తలులందరూ కూడా ప్రకటించింది అది. యేసే ప్రభువు, ఆయనే యెహోవా, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన విమోచకుడు. ప్రభు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు. అందుకే పాత నిబంధనలు యెహోవా అన్నారు, కొత్త నిబంధనలు ప్రభు అయిన యేసుక్రీస్తు అని యేసుక్రీస్తుకి పోల్చారు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు